నమస్కారం వాజీ న్యూస్ కు స్వాగతం. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని నిన్న విజయనగరం ఎమ్మెల్యే పోసుపాటి అతిథి గజపతిరాజు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు విజయనగరం పట్టణం జొన్నగుండి ఇరుకులపేటలో ఉన్న నగరపాలక ప్రాథమిక ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యార్థులకు మినరల్ వాటర్ అందించాలనే లక్ష్యంతో వాటర్ ప్యూరిఫైయర్ను విజయనగరం అగ్నిమాపక కేంద్రం వద్ద ఉన్న హుదూద్ నిరాశ్రయుల ఆశ్రమానికి గ్యాస్ స్టవ్, 4 సీలింగ్ ఫ్యాన్లు, హాట్ కుక్కర్ను నిర్వాహకులకు ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు అందజేశారు. అనంతరం ఆశ్రమంలోని వృద్ధులకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మంత్రి లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. రాష్ట్రంలో విద్యారంగానికి మెరుగుపరుస్తూ రాష్ట్రంలోని పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే సంకల్పంతో యువ నాయకుడు లోకేష్ నిరంతరం కృషి చేస్తున్నారని ఆమె అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు వస్తే ఎంతో మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఈ సందర్భంగా తెలిపారు. లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా మనం ఎన్నో సేవాభావంతో కార్యక్రమాలు అనేది మనం నిర్వహించాం. అయితే చూస్తుంటే ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిన్న జరిగింది. ఆ బ్లడ్ డొనేషన్లో మనకి 307 యూనిట్స్ బ్లడ్ అనేది మనం ప్రజలకి హెల్ప్ చేయడానికి ఆర్గనైజ్ చేయగలిగాం. అదేవిధంగా మనం చూసుకుంటే మనకి బీసీ హాస్టల్స్కి ఫ్యాన్స్ లైట్స్ లేకపోవటం వాళ్ళ కోసం అది అరేంజ్ చేసాం. అలాగే ఒక ఆరో ప్లాంట్ కూడా బీసీ బాయ్స్ హాస్టల్కి ఇచ్చాము. ఆల్రెడీ ముందు గర్ల్స్ హాస్టల్ 2కి ఆర్గనైజ్ చేసాం కనుక ఈసారి బాయ్స్ హాస్టల్కి అనేది పెట్టాం. అలాగే 3 స్కూల్స్, వైఎస్ఆర్ నగర్ స్కూలు, జొన్నగుడి స్కూలు, ద్వారపూడి స్కూల్, 3 స్కూల్స్కి కూడా మనం ఆరో ప్లాంట్స్ అనేది మనం అరేంజ్ చేయటం జరిగింది. అదేవిధంగా రకరకాల ఏరియాస్లో ఫ్యాన్స్ లైట్స్ స్కూల్స్లో లేని పక్షంలో అలాగే బుక్స్ పిల్లలకి ఇటువంటివన్నీ కూడా మనం అరేంజ్ చేసాం. అలాగే మనం చూస్తుంటే ప్రేమ సమాజం ఓల్డ్ ఏజ్ హోమ్, అక్కడ కూడా వంట సామాను సరిగా లేకపోవటం వలన మనం అది కొత్త వంట సామాను తీసుకొని వాళ్ళకి డొనేషన్ అనేది ఇవ్వటం జరిగింది. అలాగే మనం చూస్తుంటే నైట్ షెల్టర్ కూడా ఒక 4 ఫ్యాన్లు అవసరం పడినాయి. అయితే వాళ్ళకు కూడా 4 ఫ్యాన్లు, కొత్త వంట సామాన్ అనేది ఈ నైట్ షెల్టర్ కూడా మనం అందరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరు కూడా కలిసి ఈ డొనేషన్స్ అనేది మనం ఆర్గనైజ్ చేసాం. అయితే ఈ సేవాభావమైనటువంటి కార్యక్రమాల ద్వారా మనం అందరు కూడా లోకేష్ గారిని బ్లెస్ చేసి వారు ఏ విధంగా అయితే వారి తాతగారు ముఖ్యమంత్రి చేశారో అదేవిధంగా వారు తండ్రి గారు ఇప్పుడు కూడా 4వసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. అలాగే వారు కూడా మంచి పదవులు అధిరోహించి వారు కూడా ఎన్నో సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటూ మనందరికీ సేవలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సంపూర్ణ ఆరోగ్య నగరంగా విజయనగరాన్ని తీర్చిదిద్దే ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని కమిషనర్ కిల్లాన అప్పలరాజు పిలుపునిచ్చారు. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక వీటి అగ్రహారంలోని ఉన్న ఉన్నత పాఠశాల వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈనాటి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర నినాదమైన బహిరంగ మల విసర్జన నిర్మూలనకి తీసుకోవాల్సిన చర్యలను విశదపరిచారు. అనంతరం విద్యార్థులు, నగరపాలక సంస్థ సిబ్బంది, మెప్మా సిబ్బంది తదితరులతో ప్రతిజ్ఞ చేయించారు. పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు. పలువురికి డస్ట్బిన్లను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ఎక్కడా బహిరంగ మల విసర్జన జరగకూడదని అన్నారు. ఇందుకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. సామాజిక మరుగుదొడ్లను వినియోగించుకోవాలని సూచించారు. మన ఇళ్లలో ఉన్న మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు పరిశుభ్రపరచుకోవాలని ఈ కార్యక్రమంలో చెప్పారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ చిట్టిరాజు, స్థానిక కార్పొరేటర్ చందక శ్రీనివాసరావు, ఉద్యాన శాఖ అధికారి సంతోష్, పారిశుద్ధ్య పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు. వర్కర్స్ కానీ లేదంటే సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసేవారు కానీ కంపల్సరీగా మిషనరీ ప్రాపర్ ఎక్విప్మెంట్ పీపీఏ కిట్స్ ఉపయోగించి వాటిని క్లీన్ చేయించుకొని ప్రతిసారి కూడా అంటే మనకి ఒక కమ్యూనిటీ టాయిలెట్ కానీ పబ్లిక్ టాయిలెట్ కానీ నిండడానికి 2 నుంచి 3 నెలలు పడుతుంది. అదే ఒక ఇంట్లో నిండడాలంటే 12 నుండి 13 సంవత్సరాలు పడుతుంది. సో ప్రతిసారి కూడా షెడ్యూల్ ప్రకారం
అది నిండిందా లేదా తెలుసుకొని దగ్గరలో ఉన్న సెప్టిక్ ట్యాంక్ అసోసియేషన్ కాల్ చేసి, లేదంటే మున్సిపల్ కార్పొరేషన్గా చేస్తే మేమే డైరెక్ట్గా వాళ్ళకి ఇన్ఫామ్ చేసి గవర్నమెంట్ నిర్ణయించిన రేటుకే వాటి క్లీన్ చేయించడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా శానిటేషను, నెక్స్ట్ ఓడిఎఫ్, నెక్స్ట్ సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్, ఈ మూడు కూడా ఈ మంత్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఈ మూడు విషయాలు కూడా కవర్ అయ్యి మన పరిసరాలతో పాటు మన విజయనగర నగరపాలక సంస్థను కూడా క్లీన్గా ఉంచుకోవడానికి మన పాత్ర ఏంటి అనేది దీంట్లో ఉద్దేశించడం జరిగింది. మా సెక్రటరీకి మనం చెప్పేది ఏంటంటే, శానిటేషన్ ప్లాన్ అనేది ప్రతి సచివాలయంలో డిస్ప్లే చేయాలండి. అంటే ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, ఎంతమంది వర్కర్స్ ఉన్నారు, గ్యాప్ ఏంటి. కంపల్సరీగా మనకి ఇన్స్పెక్షన్ చేయడానికి ప్రతి రోజు కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ అనేది సచివాలయంకి రావడం జరుగుతుంది. వాళ్ళు వచ్చేటప్పుడు మన వార్డు ప్రొఫైల్తో పాటు సచివాలయం ప్రొఫైల్ చూపించి, ఆ ప్రొఫైల్లో ఎంతమంది వర్కర్స్ ఉన్నారు, ఇన్ని వెహికల్స్ ఉన్నాయి, ఈ టైంలో ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఈ టైంలో ఇక్కడ ఎండ్ అవుతుంది, ఇన్ని కేజీలు చెత్త అనేది మేము లిఫ్ట్ చేయడం జరుగుతుందని చెప్పి మీరు ఖచ్చితంగా చెప్పి ఉండాలి. అన్న ఇది ఉండకుండా జీరో గ్యాప్, అంటే గ్యాప్ లేకుండా మనం పారిశుధ్యాన్ని అమలు చేయాలి. అదేవిధంగా మన ఇంట్లో ఉన్న వ్యక్తిగత మరుగుదొడ్లు కానీ, పబ్లిక్ టాయిలెట్స్ కానీ, అదేవిధంగా కమ్యూనిటీ టాయిలెట్స్, వాటి నిత్యం శుభ్రంగా ఉంచుకుంటూ వాటి పట్ల పిల్లలకి, చుట్టూ పరిసర ప్రజలకు కూడా ఒక అవగాహన కల్పించడం, అది ఏ విధంగా నిర్మించుకోవాలి, ఏ విధంగా వాడుకోవాలి. ఇక మూడవది, అదేవిధంగా ఎవరికైతే వ్యక్తిగత మరుగుదొడ్లు లేవో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరికీ కూడా టాయిలెట్స్ కట్టేటట్లు చూడడం, అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వారి చేతే ఆ వ్యక్తిగత మరుగుదొడ్లు శాంక్షన్ అయి నిర్మాణం జరిగేటట్లు చూడడం. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం ఈరోజు నిర్వహించుకొని ఇదంతా కూడా చేయాలి. చేసినట్లయితే మనము మన పరిసరాలు, మన పట్టణం, మన రాష్ట్రం, మన దేశం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మరి ఇవన్నీ కూడా పెద్దలందరూ కూడా పిల్లలకు తెలియజేయాలి. దేశంలోని లార్జెస్ట్ లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ షోరూమ్ గోయాజ్ 21వ బ్రాంచ్ను సినీ నటి రితికా నాయుడు నేడు విజయనగరంలో ప్రారంభించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, మహిళలకు నచ్చే వివిధ డిజైన్స్లో ఆకర్షణీయంగా సిల్వర్ నగలు అందిస్తున్న ఏకైక షోరూమ్ గోయాజ్ జ్యువెలరీ అని అన్నారు. మహిళలకు అనుగుణంగా ఉండే విధంగా మంచి ఆఫర్స్ను కూడా గోయాజ్ యాజమాన్యం పెట్టిందని తెలిపారు. లార్జెస్ట్ లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ గోయాస్ ఈరోజు 21వ స్టోర్ విజయనగరంలో లాంచ్ చేశాము. ఈ గోయా స్పెషాలిటీ ఏంటంటే ఆల్ సిల్వర్ జ్యువెలరీ మెటీరియల్ ఈజ్ అఫోర్డబుల్ ప్రైసెస్ ఉంటుంది. నెక్స్ట్ మా గోయా స్టోర్ 5 షోరూమ్లు ఓపెన్ చేస్తున్నాం. నెక్స్ట్ మంత్ కమింగ్ మంత్ 5 షోరూమ్స్ ఓపెన్ చేస్తున్నాం. దట్ ఈస్ వన్ ఈస్ ద కొండాపూర్, వన్ ఈస్ ద అనంతపూర్, వన్ ఈస్ ద శ్రీకాకుళం, వన్ ఈస్ ద దిల్సుఖ్ నగర్, వన్ ఈస్ ద హుబ్లీ కర్ణాటకలో ఓపెన్ చేస్తున్నాం. మా రెగ్యులర్ కస్టమర్ సిల్వర్ జ్యువెలరీ అనేది అట్ ప్రజెంట్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఇదివరకు మళ్ళీ సిల్వర్ జ్యువెలరీ అంటే ఇది 1 గ్రామ్ గోల్డ్ అనేది కాదు. సిల్వర్ జ్యువెలరీ ఈజ్ వన్ టైప్ ఆఫ్ గోల్డ్ అండ్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఇది అందరూ గమనించాలి. అట్ ప్రజెంట్ సిల్వర్ జ్యువెలరీ అనేది రేట్ వెరీ హైలో ఉందని అందరూ అనుకుంటున్నారు, కానీ అది అవసరమే లేదు. ఎప్పుడు సిల్వర్ జ్యువెలరీ ఈ రోజున గోల్డ్ జ్యువెలరీ 695 రూపాయల నుంచి నేను చూశాను, ఈరోజు 16,000 ఉంది. అట్ ప్రజెంట్ సిల్వర్ జ్యువెలరీ కూడా ఈ రోజున 340-350 రూపీస్ ఉంది. ఇది కూడా ఒక 20 ఇయర్స్లో నియర్లీ 10,000 అబోవ్ రావడానికి చాలా చాయిసెస్ ఉన్నాయి. సిల్వర్ మీ ఫైనల్గా చెప్పేది ఏంటంటే, సిల్వర్ జ్యువెలరీ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్గా ట్రీట్ చేసి మీరు పర్చేజ్ చేసుకొని వెరీ రీజనబుల్ రేట్లో గోయాస్లో పర్చేజ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. Today I'm at Goyas and I'm చాలా happy to be here. Goyas lo manchi premium designs ga unnai and it is India's largest luxury and premium silver jewelry brand. So I request to all the audience out there to come and at least one check out and shop at Goyas silver jewelry. And in today's world and age, silver jewelry is kind of an investment for the future. So please come at Goyas because they have amazing offers and amazing designs. Thank you so much.
1757 జనవరి 24వ తేదీన బొబ్బిలి సంస్థాన సైన్యానికి మరియు ఫ్రెంచ్ విజయనగర సంస్థాన సంయుక్త సైన్యానికి మధ్య జరిగిన యుద్ధంలో వీరోచితంగా పోరాడి అమరులైన వీర సైనికులకు ఈరోజు ఉదయం యుద్ధస్తంభం వద్ద శాసనసభ్యులు ఆర్వీఎస్కే రంగారావు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీ నాయన మాట్లాడుతూ బొబ్బిలి యుద్ధం ఆంధ్ర చరిత్రలో వీరత్వానికి పౌరుషానికి ప్రతీకగా నిలిచిందని అన్నారు. బొబ్బిలి సైన్యం తమకన్నా తక్కువ సంఖ్యతోనే తీవ్రంగా ప్రతిఘటించి విజయనగరం మరియు ఫ్రెంచ్ సైన్యాన్ని ఎదుర్కొన్నారని తెలిపారు. ప్రాణాలు కోల్పోవడం ఖాయమని తెలిసిన వెంటనే రాణి మల్లమ్మదేవి సహా మహిళలు పిల్లలు ఆత్మత్యాగం చేసుకున్నారని అన్నారు. అంతటి మహాయుద్ధంలో ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడిన అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కోట దగ్గర ఉన్న రాజా రంగారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి రాజకుటుంబులు, అభిమానులు, నియోజకవర్గ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బొబ్బిలి యుద్ధం జరిగి 269 సంవత్సరాలు అయిన సందర్భంగా ఇవాళ బొబ్బిలి అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగింది. బొబ్బిలి యుద్ధ గాథ అనేది ఈ రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో అవనివ్వండి, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో అవనివ్వండి, గోదావరి జిల్లాలో అవనివ్వండి, కృష్ణా జిల్లాలో అవనివ్వండి, రాయలసీమలో అవనివ్వండి, ప్రాంతాలకు అతీతంగా వీరోచితం, వీరమరణం, త్యాగానికి ప్రతీక బొబ్బిలి యుద్ధం అని ఈ రోజుకి కూడా బుర్రకథల రూపంలో, నాటకాల రూపంలో ఈ రోజుకి కూడా చెప్తున్నారంటే ఆ యుద్ధం అనేది, ఆ వీరోచిత గాథ, ఆ త్యాగానికి ప్రతిరూపమైనటువంటి ఘట్టం ఈ రోజుకి ఎంత చిరస్మరణీయమో మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఈ సంవత్సరం ఈ బొబ్బిలి యుద్ధం జరిగినటువంటి ఇవాళ మనం నివాళులర్పించిన సందర్భం కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఎందుకంటే మొట్టమొదటిసారిగా అప్పుడు బొబ్బిలి యుద్ధంలో బొబ్బిలి కోటలో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి మూర్తి ఏదైతే రాణి మల్లమ్మదేవి గారు దుబాసి లక్ష్మయ్య అనే వ్యక్తితో మరి ఓటమి అనివార్యమని తెలిసి మన వేణుగోపాలని కాపాడుకోవాలన్నటువంటి సంకల్పంతో మచిలీపట్నం దాటేస్తారో పలికినటువంటి స్వరూపం అదేంటంటే ఒక గుడ్డలో కట్టి కావిడి మోసుకొని వెళ్తున్నప్పుడు శత్రువులకు దొరికిపోతారు. ఎవరు ఈ విగ్రహం ఏంటి అని అడిగితే లెప్రసీ అంటే కుష్ఠరోగి మేము వైద్యంకి తీసుకెళ్తున్నామని చెప్తే, కుష్ఠరోగి అయితే అప్పుడు విపరీతమైనటువంటి నొప్పి ఉండేది, మరి మూలగాల కదా అని అడుగుతారు. అప్పుడు పేరు పెట్టి పిలిస్తే ఆ విగ్రహం అని మూలుగుతుంది. అంత గొప్ప చరిత్ర అన్నమాట, అంత నిదర్శనం బొబ్బిలికి వేణుగోపాల స్వామి అంటే. ఆ విగ్రహాన్ని నేను మొన్న మచిలీపట్నం బందర్లో బొబ్బిలి వేణుగోపాల స్వామి కోవులు అంటారు, అక్కడ నేను దర్శించుకోవడం జరిగింది. అది ఒక చాలా అపురూపమైనటువంటి ఘట్టం. అక్కడ కృష్ణుడికి ఎక్కడ కూడా శాంతి స్వరూపుడు, కానీ బొబ్బిలి నుంచి వచ్చిన విగ్రహం అని అక్కడ మేసం ఉంటుంది. ఆ విగ్రహం తాలూకా మూలవిరాట్ తాలూకా ప్రత్యేకత అది. అక్కడ నేను దర్శనం చేసుకున్నప్పుడు ఆ ప్రాంగణంలో ఎంటర్ అయ్యే వారిని చూసిన దగ్గర నుంచి కూడా బయటకు వచ్చిన వరకు నాకు ఏడుపు ఆగలేదు. అయ్యో తండ్రి, నువ్వు మా ఊర్లో ఉండవలసినోడివే, మా దగ్గర ఉండవలసినోడివే, నిన్ను ఇంకా ఎంత వైభవంగా, అంటే అక్కడ కూడా చాలా బాగా చేస్తున్నారు, ఇంకా ఎంతో వైభవంగా నీ సేవలు చేసుకుందువే తండ్రి అని నాకు ఏడుపైతే అవాళ ఆగలేదు. లక్కవరపుకోట మండలం కాసాపేట గ్రామంలో గ్రామ సర్పంచ్ కోళ్ల భూపాల్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర 2047 కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలిత్ కుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో స్వచ్ఛతపై అవగాహన కల్పించేందుకు ఎమ్మెల్యే నాయకత్వంలో ప్రజలు, పార్టీ నాయకులు, అధికారులు మానవహారంగా నిలబడి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవాలని, గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ప్రతిజ్ఞలు చేయించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి స్వచ్ఛతే పునాది అని, ప్రజల భాగస్వామ్యంతోనే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం విజయవంతమవుతుందని తెలిపారు. స్వచ్ఛమైన గ్రామాలతోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుందని అన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణ, కాలువల శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆమె సూచించారు.
కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా ముఖ చిత్రంలో విజన్ 47కి ఒక నాందిగా ఇవాళ మనమంతా కూడా ప్రజలందరి సహకారంతో ఈ కార్యక్రమం ముందుకు నడవాలి, నడిపించాలి. మనం అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి. ఇవాళ కాసాపేట గ్రామంలో మన ఎంపీడీఓ గారి సహకారంతో స్థానిక సర్పంచ్ భూపాల్ నాయుడు, వైస్ సర్పంచ్ శ్రీను సహకారంతో మరి ఈ ప్రోగ్రామ్ని మీ అందరి యొక్క అభిమానంతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వివిధ డిపార్ట్మెంట్స్ కూడా రావడం, డిస్ట్రిక్ట్ నుంచి డిఎల్పిఓ గారు కూడా రావడం కూడా జరిగాయి. ఇవాళ ప్రభుత్వం ఈ ప్రోగ్రాం పెట్టింది అంటే మనలో ఒక చైతన్యాన్ని తీసుకురావాలని ప్రభుత్వం యొక్క ఉద్దేశం. విజయనగరం మండలం ద్వారపూడి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆర్వో ప్లాంట్లను విజయనగరం ఎమ్మెల్యే పోసుపాటి అదితి గజపతిరాజు ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకల సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని అన్నారు. పాఠశాలకు ఆర్వో ప్లాంట్ను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. టీడీపీ మండల నాయకులు బొద్దుల నరసింహరావు మాట్లాడుతూ తమ గ్రామంలోని పాఠశాలకు ఆర్వో ప్లాంట్ మంజూరు చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు వి శ్రీనివాసరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కానీ ఎవరిని కానీ పెట్టుకున్న ఓన్లీ స్కూల్ పిల్లలతోటే ఈ పవర్ చేద్దని చెప్పి ఎవరికి కూడా మేము చెప్పకన్నా తక్కువ మందితో ఈ కోరం చేసాం. ఈ పిల్లలు అందరూ శుభ్రంగా ఉండాలని. అంతకుముందు కూడా ఈ ఆట వస్తువులన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అంతకుముందు కూడా మేడం వచ్చి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా పిల్లలన్నా స్కూల్ అన్నా విద్య మీద వాళ్ళు చేసే కార్యక్రమం అశోక్ గారి ఫ్యామిలీ ఎప్పుడు కూడా విద్య కంటే వాళ్ళు ఎనలేని వాళ్ళ ఆస్తులు ఇచ్చి వాళ్ళ కోట్లు ఇచ్చేసి మొన్న ఎయిర్పోర్ట్ కోసం 136 ఎకరాల చిల్లర అంటే ఆ ల్యాండ్ 1000 కోట్ల ఆస్తినే వాళ్ళు విద్యా సంస్థకు ఇవ్వడం జరిగింది. అటువంటి వారు ఇవాళ మా గ్రామం రావడం, మా గ్రామ పిల్లలతో మాతో అందరూ సరదాగా ఉండడం చాలా ఆనందదాయకంగా, ఇది ఓపెన్ చేసినందుకు ఆనందదాయకంగా ఉంది. ఇది ద్వారపూడి అనే గ్రామం ఒకప్పుడు అశోక్ గజపతిరాజు గారు కేంద్ర మినిస్టర్గా ఉన్నప్పుడు ఇది అడాప్టెడ్ విలేజ్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ ఫ్యామిలీ ఈరోజు మా స్కూల్ పట్ల చూపిస్తున్నటువంటి శ్రద్ధ మేము చెప్పలేమండి మాటల్లో. ఎందుకంటే గతంలో ఈ స్కూల్ ఒకప్పుడు చూస్తే ఈరోజు చూస్తే ఏ విధంగా ఉన్నది అనేది ప్రజలకి తెలుసు, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ రోజు చిట్టుగురు అనే కార్యక్రమం కూడా ఈ గ్రామం నుంచి స్టార్ట్ అయిందనేసి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు చిట్టి గురువులు అనే కార్యక్రమం మొత్తం వరల్డ్ వైడ్, స్టేట్ వైడ్ కూడా ఇది ప్రసిద్ధి చెందింది. అలాగే మా స్కూల్ పిల్లలు చాలా అద్భుతంగా అన్ని విధాల అన్నిట్లోనూ కూడా ముందుంటారు. అలాగే అశోక్ గారి ఫ్యామిలీ కూడా మా స్కూల్ పట్ల చూపించిన శ్రద్ధ చాలా మేమందరం మాటలో చెప్పలేనటువంటి విషయం. నిన్న జరిగినటువంటి కార్యక్రమం లోకేష్ గారి బర్త్డే సందర్భంగా నిన్న జరగాలి ఈ కార్యక్రమం. మరి స్కూల్ నిన్న వస్తారని చెప్పేసి స్కూల్ సిబ్బంది అందరూ కూడా 2 రోజుల నుంచి వాళ్ళు పడుతున్న తాపత్రయం నేను చూశాను. మరి అదేవిధంగా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఘన స్వాగతం పలికిన విధానం కూడా ఇదంతా కూడా స్కూల్ సిబ్బందిగా చెందుతుందని ఈ సందర్భంగా మీకు తెలియదు. ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం రామనారాయణ శ్రీమద్ రామాయణ ప్రాంగణంలో ఈ నెల 26వ తేదీన వారధి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎన్సీఎస్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు నారాయణం శ్రీనివాస్, నీరజవల్లి దంపతులు పేర్కొన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆహ్వాన పత్రికను ఆవిష్కరించి మాట్లాడారు. 26వ తేదీ ఉదయం 10 గంటలకు ఏర్పాటు చేసే సమావేశంలో వాల్మీకి రీసెర్చ్ సెంటర్ వ్యాసరచన పోటీ ఫలితాలను విద్యార్థులకు బహుమతి ప్రదానం చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా యువ భాషణం రామాయణం అనే పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నారాయణం సీతారామయ్య, శ్రీరామ్ చక్రధర్, జాహ్నవిరెడ్డి, లజపతిరాయ్, గౌరీ నిత్య, ఈశ్వర్, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. మేము ఈ వారధి కాన్క్లేవ్ 2026 జనవరి 26th కండక్ట్ చేస్తున్నాము. లాస్ట్ టైం కూడా మనకి 2500 పేపర్స్ వచ్చాయి. ఇప్పుడు మనకి 6000 పేపర్స్ వచ్చాయి. అందు నుంచి మనం టాప్ 15 సెలెక్ట్ చేసాము. అండ్ ఆల్సో 55 స్కూల్స్ అనేది పార్టిసిపేట్ చేసాయి. ఇవన్నీ ఈ కార్యక్రమాలన్నీ కూడా వాల్మీకి రీసెర్చ్ సెంటర్ వచ్చింది, ఈ
పిల్లల్లోకి రామాయణం అనేది చేరాలి అన్న కాన్సెప్ట్ కూడా తవాస్మి టీమ్ది. అండ్ ఆల్సో మనకి బాగా సపోర్ట్ చేస్తున్నారు వైస్ ఛాన్సలర్, రిటైర్డ్ వైస్ ఛాన్సలర్ రజపతి గారు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో మీరందరూ కూడా అన్ని కాన్క్లేవ్స్కి కూడా మీరందరూ వచ్చి ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారు, మీ ప్రెస్ వాళ్ళు కూడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో ఇలాగే మనం ఎన్నెన్నో ఈ కాన్క్లేవ్స్ అనేది కండక్ట్ చేస్తాము. నారాయణలో నిత్యం పూజా విధానాలు, కార్యక్రమాలు మరియు నిత్యం అన్నదానం, గోసేవ, కళ్యాణం, ప్రతి నెల కళ్యాణం అవి జరుగుతున్నాయి. మీకు అందరికీ తెలిసిన విషయమే. కాకుండా ఇప్పుడు మేము ఈ రామాయణం రీసెర్చ్ సెంటర్, దానికి అదే వాల్మీకి రీసెర్చ్ సెంటర్ అని మేము పేరు పెట్టి ప్రారంభించిన సంవత్సరం దాటింది. సో ఇప్పుడు ఈ సెంటర్లోని నేషనల్ సంస్కృత్ యూనివర్సిటీ తిరుపతి వారితో మేము అఫిలియేషన్ ఆల్రెడీ సంప్రదింపులు జరుగుతున్నాయి. దానికి ఈ సెంటర్కి డైరెక్టర్గా శ్రీ లజపతి రాయ్ గారిని అపాయింట్ జరిగింది. వీరు ఇంతకుముందు వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. ట్రైబల్ యూనివర్సిటీ, అంబేద్కర్ ట్రైబల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేశారు. మేము ప్రారంభించిన అనుకుంటున్న ఈ కార్యక్రమానికి వారే ముందుండి నడిపిస్తున్నారు. అండ్ రామాయణం రీసెర్చ్ మీద, రామాయణం మీద మేము డిప్లొమా కోర్సులు మరియు పిహెచ్డి కోర్సులు కూడా ప్రారంభిస్తున్నాము. సర్టిఫికేట్ కోర్సు, డిప్లొమా సర్టిఫికేట్ కోర్సు మరియు పిహెచ్డి డాక్టరేట్ చేసుకోవడానికి కావాల్సిన సదుపాయాలన్నీ మేము మా రామనారాయణ తరపున ఏర్పాటు చేస్తాము. గ్రామాల్లోని పారిశుద్ధ్యం మెరుగుపరచడానికి ద్వారపూడి గ్రామంలో ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని విజయనగరం ఎంపీడీఓ గంటా వెంకట్రావు తెలిపారు. విజయనగరం మండలం ద్వారపూడి గ్రామంలో డిప్యూటీ ఎంపీడీఓలకు, పంచాయతీ అభివృద్ధి అధికారులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ సెక్రటరీలు పారిశుద్ధ్యంపై మరింత దృష్టి సారించాలని, జిల్లా స్థాయిలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు వహించాలని చెప్పారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పల్లె ప్రాంతాల్లో ముఖ్యంగా పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ కార్యక్రమాల్లో ఎలా జరుగుతున్నాయనే పనితీరు పైన ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా గ్రామ ప్రజల తాలూకా అభిప్రాయాలను కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా పారిశుద్ధ్య పనితీరు మెరుగుపరుచుకోవడానికి అవసరమైనటువంటి అన్ని పనులు అన్ని విధాలైనటువంటి కార్యక్రమాలని ప్రగతిలోకి తీసుకెళ్ళడానికి ఉద్దేశించి ప్రత్యేక శిక్షణ, ఎక్కడైతే బాటమ్ లెవెల్ పనితీరు బాగోలేదని చెప్పి గ్రామ ప్రజలు ఐవీఆర్ఎస్ కాల్స్లో చెప్పారు. ఆయా మండలాల నుంచి ముఖ్యంగా మన జిల్లాలో 2 కేంద్రాలు పెట్టారు. ఒకటి గజపతినగరం కేంద్రంలో ఒకటి, ఇక్కడ ఒకటి మన ద్వారపూడి గ్రామంలో ఒకటి. సుప్రీం ఎల్టీసీ అంటే లోకల్ ట్రైనింగ్ సెంటర్లో మనం శిక్షణా తరగతులు గత 2 రోజులుగా జరుపుకుంటున్నాం. ఇది 3వ రోజు. ఈ 3 రోజుల శిక్షణా కార్యక్రమంలో 13 మండలాలకు సంబంధించినటువంటి 25 మంది కార్యదర్శులు, అలాగే 7 మండలాలకు సంబంధించిన డిప్యూటీ ఎంపీడీఓలు ఇక్కడ పాల్గొన్నారు. రాత్రి కూడా ఇక్కడే బస చేసి ఈ శిక్షణని మనం ప్రత్యేకించి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ శిక్షణ తీసుకున్నటువంటి ఈ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆయా గ్రామాలకు తిరిగి వెళ్ళి వాళ్ళ గ్రామాల్లో పారిశుద్ధ్య పనితీరు మెరుగునకు, అలాగే అక్కడ ఉన్న ప్రజలకి ఏ రకమైనటువంటి అవగాహన కల్పించాలి, ఐవీఆర్ఎస్ కాల్ వచ్చినప్పుడు ఏ రకంగా మాట్లాడాలి అనే విషయం మీద కూడా వీరికి మనం అవగాహన కల్పించాం. ద్వారపూడి జంక్షన్ వద్ద రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి పనులు జరుగుతున్నందున అటువైపుగా వాహనాల రాకపోకలు 2 రోజుల పాటు నిషేధించడం జరిగిందని ట్రాఫిక్ సీఏ సిహెచ్ ఉన్నాయుడు, 1 టౌన్ సీఏ ఆర్వీఆర్కే చౌదరి తెలిపారు. బ్రిడ్జి వద్ద రహదారి పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఈ రోజు పనులను ట్రాఫిక్ సీఏ, 1 టౌన్ సీఏలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం విజయనగరం నుంచి గజపతినగరం వెళ్లే వాహనాలను, గజపతినగరం నుంచి విజయనగరం వచ్చే వాహనాలను దారి మళ్లించడం జరిగిందని తెలిపారు. జనవరి 24, 25 తేదీలలో విజయనగరం నుండి గజపతినగరం వైపు వెళ్లే వాహనదారులు విజయనగరం కలెక్టరేట్ జంక్షన్ నుంచి అయ్యనపేట జంక్షన్ మీదుగా, రామవరం బైపాస్ మీదుగా, గొట్లాం బైపాస్ మీదుగా గజపతినగరం వైపు ప్రయాణించాలని సూచించారు. అలాగే గజపతినగరం నుంచి విజయనగరం వైపు వచ్చే వాహనదారులు గొట్లాం బైపాస్, రామవరం బైపాస్, అయ్యనపేట జంక్షన్ నుండి కలెక్టరేట్ జంక్షన్ మీదుగా విజయనగరంలోనికి ప్రవేశించాలని సూచించారు.
పెద్దలకి విజ్ఞప్తి, ఇప్పుడు మన కలెక్టర్ ఆఫీస్ నుంచి గజపతిరాయల రూట్లో మెయిన్ రోడ్లో రెండో రైల్వే బ్రిడ్జ్, మన కేలుపురం రెండో రైల్వే బ్రిడ్జ్ వర్క్ నడుస్తుంది. ఆ వర్క్ నిమిత్తం పనులు సజావుగా జరగడానికి ట్రాఫిక్ని డైవర్ట్ చేసాము. కొద్దిగా మనకి గజపతిరాయల నుంచి విజయనగరం వచ్చేవారు, విజయనగరం నుంచి గజపతిరాయల రూట్లో ఎవరైనా కూడా మాకు సహకరించాలని 1 పోలీస్ స్టేషన్ తరఫున కోరుకుంటున్నాము. మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ రోడ్డు వర్క్స్ నడుస్తున్నాయి. ఈ కలెక్టర్ గారి లాస్ట్ దీపావళి టైంలో మేము రిక్వెస్ట్ ఇచ్చాము, కొద్దిగా వర్క్ చేయించమని. సార్ కూడా దాని మీద ప్రాసెస్ ఇనిషియేషన్ తీసుకొని వర్క్స్ నడిపిస్తున్నారు. ఇది 2 రోజులు కంప్లీట్ అయిపోతే 2 రోజులు మాత్రం సహకరిస్తారని చెప్పేసి ప్రజలకు కోరుకుంటున్నాము. రావాలనుకున్న ప్రజలకి, వాహనదారులకి మా యొక్క విజ్ఞప్తి అండి. ఇక్కడ మనకి దోరపూడి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ వర్క్స్ నడుస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ సంబంధించి పక్కన టెంపరీ రోడ్ని మనం వేయడం జరిగింది. అప్పుడు వర్క్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ టెంపరీ వేసే రోడ్డు ఇప్పుడు డ్యామేజ్ అవ్వడం జరిగింది. దీన్ని డ్యామేజ్ని రెక్టిఫై చేసుకొని మళ్ళీ కొత్తగా రోడ్ వేయడం కోసం నిమిత్తం వాళ్ళేమో మాకు ఎస్పీ గారికి కలిసి మాకు ట్రాఫిక్ డైవర్ట్ చేయమని మమ్మల్ని హెల్ప్ కోరడం జరిగింది. దానికి ఎస్పీ గారు ఆదేశాల మేరకు మేము నిన్న ప్రెస్ నోట్ ఇచ్చుకొని విజయనగరం రావాల్సిన వాళ్ళు ఎలా వెళ్ళాలి, విజయనగరం నుంచి బయటికి వెళ్ళాలనుకుంటే ఎలాగ వెళ్ళాలి అనే ఉద్దేశంతో నిన్న ప్రెస్ నోట్ ఇచ్చుకొని ఈరోజు ట్రాఫిక్ డైవర్ట్ చేయడం జరిగింది. ఈరోజు రేపు ఈ ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుందండి. విజయనగరం ప్రజలు మరియు విజయనగరం వాహనదారులు, అదేవిధంగా విజయనగరంకి రావాలనుకున్న వాహనదారులు కూడా ఈ చిన్న ఇన్కన్వీనియన్స్ని గమనించగలరని కోరుకుంటున్నాం. నుంచి మనం గజపతినగరం వైపు వెళ్ళాలనుకుంటే వయా రామవరం అంటే కలెక్టరేటు, రామవరం, గొట్టలం బ్రిడ్జి మీదుగా వెళ్ళాలి. అదేవిధంగా గజపతినగరం వైపు నుంచి విజయనగరం రావాలనుకుంటే మన గొట్టలం బ్రిడ్జ్, రామవరం అండ్ కలెక్టరేట్ జంక్షన్ మీదుగా రావాలి. సో మనం ఇక్కడ వేస్తున్న బ్రిడ్జ్ ఏదైతే ఉందో సుమారుగా ఒక 1/2 km బ్రిడ్జ్ మనం కంప్లీట్గా బ్లాక్ చేయడం జరిగింది. ఇది మన కలెక్టరేట్ నుంచి దోరపూడి అండర్ పాసేజ్ బ్రిడ్జ్ వరకు కూడా ఫ్రీ యాక్సెస్ ఉంటుందండి, ఇబ్బంది ఏం లేదు. అండ్ రావచ్చు, వెనక్కి వెళ్ళిపో. రేపు రథసప్తమి కావడంతో విజయనగరం పట్టణం రద్దీగా మారింది. రథసప్తమిలో భాగంగా చిరు వ్యాపారాలతో కోలాహలంగా మారింది. రథసప్తమి కావడంతో పట్టణంలో రేగిపళ్ళు, చిక్కుడు పిక్కలు, చెరుకు, పేడ పిడకల అమ్మకాలు జోరందుకున్నాయి. దీంతో గంటస్తంభం ప్రాంతం హడావుడిగా మారింది. అసలు రథసప్తమి అంటే ఏంటి? రథసప్తమి రోజున జిల్లెడాకులు, రేగుపండ్లతో సూర్య భగవానుడిని పూజిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని, సకల పాపాలు పోతాయని పండితులు, పురాణాలు చెప్తున్నాయి. భూమిపై నివసించే సమస్త జీవరాశికి ప్రాణశక్తిని, ఉత్తేజాన్ని అందించే అధినాయకుడు సూర్యుడు. అందుకే భానుడిని ప్రత్యక్ష దైవంగా పేర్కొంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్యారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మరీ ముఖ్యంగా రథసప్తమికి మరింత విశిష్టత ఉందని పురాణాలు చెప్తున్నాయి. మరి ఈ ఏడాది వచ్చే రథసప్తమికి ప్రత్యేకత ఉంది. దాని ప్రాముఖ్యత ఏంటి? ఈరోజు ఎలా స్నానం చేయాలి, సూర్య భగవాను ఎలా పూజించాలి అనే వివరాలను జ్యోతిష్కులు వివరించారు. ఏటా మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిని రథసప్తమిగా పిలుస్తారని జ్యోతిష్కులు చెప్తున్నారు. దీనినే సూర్య జయంతి, అచల సప్తమి, విధాన సప్తమి అనే పేర్లతోనూ పిలుస్తారు. ఈ పర్వదినాన్న సూర్యుడు ఉత్తరాయణం వైపు ప్రయాణం సాగిస్తారని, ఇప్పటి నుంచి ఎండలు క్రమక్రమంగా పెరుగుతాయని అంటారు. ఇకపోతే ఈ సంవత్సరం 25వ తేదీ ఆదివారంతో కలిసి రథసప్తమి వచ్చిందని, సూర్యుడికి ఇష్టమైన ఆదివారం రోజున సప్తమి తిథి వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం రథసప్తమికి మరింత ప్రాముఖ్యత ఉందని పెద్దలు చెప్తున్నారు. ముఖ్యంగా ఈరోజు చేసే స్నానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. రేపు ఉదయం నమస్తే సూర్యమాతృకి అనే మంత్రం చదువుతూ 7 జిల్లేడు ఆకులు లేదా చిక్కుడు ఆకులు తల, భుజాలపై ఉంచుకొని స్నానం చేయాలి. ఇలా చేయడం వలన 7 జన్మల్లో చేసిన పాపాలు తొలగిపోతాయని, అలాగే రేపు ఆవు నెయ్యితో దీపారాధన చేయడం శ్రేయస్కరమని పెద్దలు తెలుపుతున్నారు. తులసి కోట ఎదురుగా 7 చిక్కుడుకాయలతో రథం చేసి పేడ పిడకలపై పొయ్యిని తయారు చేసి ఇత్తడి గిన్నెలో పాలు పోసి మరిగించి పరమాన్నం తయారు చేస్తారు. ఇలా చేస్తే సకల శుభాలు చేకూరుతాయని కొందరు నమ్మకం. అందుకే రథసప్తమి రోజున సూర్య భగవానుడికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేస్తారు. సాలూరులో ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు మరింత చేరువ కావాలని, క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. సాలూరు ఎంపీడీఓ కార్యాలయంలో ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక జిల్లా కలెక్టర్ అధ్యక్షతన శనివారం ఉదయం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజల నుంచి కలెక్టర్ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కీలక సూచనలు చేశారు. ప్రతి అధికారి తమకు కేటాయించిన గ్రామాలను ప్రతి శుక్రవారం తప్పనిసరిగా సందర్శించాలని చెప్పారు. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కనీసం 2 గంటల పాటు గ్రామంలో గడిపి
స్థానిక సమస్యలను తెలుసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అధికారులు తమ ఇతర విధులను సమన్వయం చేసుకుంటూ వీలుంటే ఉదయం 6 నుంచి 7 గంటలకే గ్రామాలకు వెళ్లాలని, లేదంటే సాయంత్రం 5 నుండి 7 గంటల వరకు అందుబాటులో ఉండాలని సూచించారు. జనవరి 26న 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో విజయనగరం కోట జంక్షన్ నుండి గంటస్తంభం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో 300 మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించారు. స్వాతంత్రం వచ్చి 77 ఏళ్లు పూర్తి చేసుకున్నామని, నాటి పోరాట ఫలితమే నేడు మనం ఆ ఫలాలు అనుభవిస్తున్నామని, స్వాతంత్రం వచ్చి 77 ఏళ్లు పూర్తి అయిన వ్యవస్థాపక రాజ్య స్థాపనకు నేడు మహనీయులు చేసిన పోరాటాలు నేటికి స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైందని ఉందని అన్నారు. అందుకే భారతీయులు ప్రతి ఒక్కరూ వందే మాతరం పాడాలని ఏబీవీపీ నాయకులు అన్నారు. ఈ ర్యాలీలో వివిధ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే ఈ నెల 26వ తేదీన రిపబ్లిక్ డే ఉందో దాన్ని పురస్కరించుకొని స్థానిక విజయనగరం కోట జంక్షన్ నుంచి గంటస్తంభం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విజయనగరం శాఖ ఆధ్వర్యంలో. ఏదైతే ఈ యొక్క భారతదేశానికి స్వతంత్రం వచ్చింది 1947 ఆగస్ట్ 15న, తరువాత ఈ యొక్క దేశాన్ని పరిపాలించాలి, దీనికి ఒక సిస్టమ్ కావాలని చెప్పి ఈ యొక్క రాజ్యాంగాన్ని నిర్మించడం అనేది జరిగింది. దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఈ యొక్క రాజ్యాంగ నిర్మాణం అనేది జరిగింది. ఈ యొక్క రాజ్యాంగ నిర్మాణంలో ఏదైతే ఈ ప్రభుత్వాలకి అలాగే ప్రజలకి ఏదైతే కరదీపు గల ఈ యొక్క రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. అలాగే ఏవైతే ప్రభుత్వ విధి విధానాలు అలాగే ఈ యొక్క ప్రజల పట్ల ఏవైతే కొన్ని విషయాల పట్ల పేద కోట్లాది ప్రజల ఆశయాలను ఈ యొక్క రాజ్యాంగంలో నిర్మించడం జరిగింది. 76 ఏళ్ల రాజ్యాంగ నిర్మాణంలో ఈరోజు విజయనగరం శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క తిరంగ యాత్ర 300 అడుగుల జెండాతో ఈరోజు విజయనగరం స్థానిక కోట జంక్షన్ నుంచి గంటస్తంభం వరకు తిరంగ యాత్ర నిర్వహించడం జరిగింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విజయనగరం శాఖ ఆధ్వర్యంలో. స్వచ్ఛాంధ్ర కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని అది మన జీవన విధానంగా మారాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నగరంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ నిరంతరం ప్రజాసేవలో పాల్గొని సమస్యలు పరిష్కరించాలని అన్నారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో స్వచ్ఛాంధ్రను మరింత బలోపేతం చేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం వదిలివెళ్లిన లెగసీ వేస్ట్ను ఏడాదిన్నరలోగా పూర్తిగా తొలగించామని చంద్రబాబు తెలిపారు. ఈరోజు ఒక పవిత్రమైన కార్యక్రమం. ఏడాది క్రితం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఒక ఉద్యమంగా ప్రారంభించాం. ప్రతి నెల 3వ శనివారం అనగానే నాకు గుర్తొస్తుంది, అక్కడి నుంచి పనిచేయడం మొదలు పెడుతున్నాం. నెలవారీగా ఒక ప్రత్యేకమైన థీమ్తో మీ ముందుకు వస్తున్నాను. ఈ నెల 3వ శనివారం పండుగలు కాబట్టి మళ్ళీ ఈ నెల మిస్ కాకుండా 4వ శనివారం ఈ కార్యక్రమాన్ని పెట్టుకుంటున్నాం. స్వచ్ఛాంధ్ర అనేది ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది మన జీవన విధానం కావాలి. అందుకే నేను కొన్ని కార్యక్రమాలు పెట్టుకున్నాను. ప్రతి నెల 1వ తారీఖు వస్తే పేదల సేవలో నేనే కాదు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం, ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా ప్రజాసేవలో మమేకం కావాలి. మాకు గుర్తుండాలి, పేదవాళ్ళ సమస్యలు అర్థం చేసుకోవాలి. మీ సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం పనిచేయాలనే ఉద్దేశంతోనే పేదల సేవలో పెట్టాం. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే నేను సూపర్ 6 చెప్పాను. అందరూ అసాధ్యం అన్నారు. సూపర్ 6ని సూపర్ హిట్ చేసిన ఏకైక కూటమి ఎన్డీఏ కూటమి. ఈరోజు మీలో ఇంత ఉత్సాహం ఉందంటే అందరికీ తల్లికి వందనం వస్తూ ఉంది.
స్త్రీ శక్తి కింద ఫ్రీగా బస్సులో ఎక్కడికి కావాలన్నా మా ఆడబిడ్డలందరూ తిరిగే పరిస్థితికి వచ్చారు. అన్నదాత సుఖీభవ సమర్థవంతంగా అమలు చేస్తున్నాం. దీపం 2 కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. పేదలందరికీ పింఛన్లు 4,000, 6,000, 10,000, 15,000, సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు పేదలకిచ్చే ఏకైక ప్రభుత్వం ఒకే ఒక కార్యక్రమం, పెన్షన్ల కార్యక్రమం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని హోంమంత్రి మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. శనివారం ఉదయం కసింకోట మండలం తేగాడ మోడల్ పాఠశాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్తో కలిసి ఆమె పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య సిబ్బందిని సన్మానించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి నెల రాష్ట్రంలో ఏదో ఒక నియోజకవర్గంలో పాల్గొంటారని, ప్రతి చోట మంత్రులు, శాసనసభ్యులు కూడా భాగస్వామ్యులు చేస్తున్నట్లుగా తెలిపారు. ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డి వినియోగించాలని, మరుగుదొడ్డి లేని చోట్ల మరుగుదొడ్డి నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. గ్రామాల అభివృద్ధి ఇంటి నుండే ప్రారంభం కావాలని, పరిసరాల పరిశుభ్రత ప్రతి విద్యార్థికి అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని అన్నారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి వారితో సరదాగా ముచ్చటించారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కంపల్సరీగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా స్వచ్ఛాంధ్ర మీద దృష్టి పెట్టి వచ్చిన 1.5 year నుంచి కూడా ప్రతి నెల ఒక నియోజకవర్గంలో ఈ కార్యక్రమంలో ఆయన కూడా పాల్పంచుకోవడం, అదేవిధంగా కలెక్టర్లు, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం కూడా జరుగుతుంది. అంటే ప్రత్యేకంగా పరిశుభ్రత మీద ఎంత దృష్టి పెట్టారో గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరికీ కూడా అర్థమవుతుంది. ఈ రోజు ఇక్కడ నుంచి ప్రారంభమవుతున్న ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఏదైతే బాత్రూమ్స్ ఏదైతే యూజ్ చేస్తున్నామో అది ఎలాగ యూజ్ చేయాలి, అదేవిధంగా కన్స్ట్రక్షన్ లేని చోట ఎక్కడైతే వాష్రూమ్స్ కన్స్ట్రక్షన్ చేయాలో అక్కడ కన్స్ట్రక్షన్ చేయాలన్నది, అదేవిధంగా ఏదైతే డ్రైనేజ్ వాటర్ అవుట్లెట్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రాపర్గా పెట్టాలి. గ్రామాల అభివృద్ధి అన్నది ఇంటి నుంచి కూడా స్టార్ట్ అవ్వాలనే ఉద్దేశంతో స్కూల్ లెవెల్లో ఉన్న స్కూల్ పిల్లలకి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈరోజు గ్రామాల నుంచి స్కూల్ లెవెల్ నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది అతి తొందరలోనే సక్సెస్ఫుల్గా పూర్తయి స్వచ్ఛాంధ్రప్రదేశ్ ఏదైతే మేము కలలుగన్న స్వచ్ఛాంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో అది అతి తొందరగానే మేము అందరం కూడా సాకారం చేసుకుంటాం నమ్మకం కూడా మాకుంది. అదేవిధంగా ఈరోజు వరల్డ్స్ బాలికా దినోత్సవం, ప్రపంచ బాలికా దినోత్సవం, ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కూడా ఈ స్కూల్లో నేను జరుపుకోవడం అనేది కూడా నాకు నిజంగా చాలా అదృష్టం కింద భావిస్తున్నా. గీతం సంస్థ కబ్జా చేసిన 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు జగదాంబ సిపిఎం కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గీతం సంస్థ కబ్జా చేసిన ఈ భూములను ఎంపీ భరత్కు కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధపడిందని, ఈ నెల 30న జరిగే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం ఎజెండాలో దీన్ని 15వ అంశంగా చేర్చారని తెలిపారు. జీవీఎంసీ కమిషనర్ తక్షణమే ఈ అంశాన్ని ఎజెండా నుంచి తొలగించాలని, రాష్ట్ర ప్రభుత్వం భూదోపిడీని నిలువరించి ఈ భూములను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. జీవీఎంసీ మధురవాడ జోన్ పరిధిలో ఉన్నటువంటి ఎండాడ, రుషికొండ గ్రామ తాలూకా భూముల్ని సుమారు 54 ఎకరాల 79 సెంట్ల భూమి, ఈ భూమిని గీతం యాజమాన్యం ఎంపీ భరత్ కబ్జా చేశారు. ఈ భూములు మార్కెట్లో సుమారు 2,800 కోట్ల రూపాయలు విలువ ఉంటుంది. ఈ భూముల్ని క్రమబద్ధీకరణ చేయడం కోసం ఈ నెల 30వ తేదీన జీఎంసీ కౌన్సిల్ సమావేశం జరగబోతూ ఉంది. ఈ కౌన్సిల్ సమావేశంలో 15వ నెంబర్ పాయింట్గా అంశంగా ఎజెండాలో పొందుపరిచారు. ఈ భూదోపిడీని వెంటనే ఆపాలి. జీఎంసీ కమిషనర్ గారు తక్షణమే జీఎంసీ కౌన్సిల్ ఎజెండా నుండి దీన్ని తొలగించాలి.
కార్మికులను బానిసలుగా చేసే లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని ఐఎన్టీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు నీరుకొండ రామచంద్రరావు డిమాండ్ చేశారు. జగదాంబ సిఐటియు కార్యంలో జరిగిన అఖిలపక్ష కార్మిక సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్రిటిష్ కాలంలోనే కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలలో 29 కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్గా మార్పు చేయడాన్ని అఖిలపక్ష కార్మిక సంఘాలని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. ఈ నష్టదాయకమైన లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12వ తేదీన పిలుపునిచ్చిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఏఐటీయూసీ, సిఐటియుసి నాయకులు అచ్యుతరావు, కుమార్ తదితరులు పాల్గొన్నారు. రైతు సంఘం నాయకులు అప్పలరాజుపై పీడీ యాక్ట్ తొలగించిన వెంటనే విడుదల చేయాలని కేపీబీఎస్ మత్స్య కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జగదాంబ కూడల వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ నాయకులు మాట్లాడారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ ప్లాంట్ను రద్దు చేసి ప్రజా సమస్యలపై పనిచేసే అప్పలరాజును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మత్స్యకారులు, ఆ ప్రాంత రైతులకు తీవ్ర నష్టం కలిగించే బల్క్ డ్రగ్ ప్లాంట్ను అధికారంలోకి వస్తే అడ్డుకుంటామని చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు మాట మార్చడం భావ్యం కాదని విమర్శించారు. రైతుల నాయకుడు అప్పలరాజుని వెంటనే విడుదల చేయాలని, అలాగే బలవంతంగా రైతుల యొక్క భూముల్ని స్వాధీనపరచుకుంటాను దాన్ని ఆపాలని, ఈ 3 ప్రధానమైన డిమాండ్తో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు కేంద్రంలో మోడీ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ ప్రజలు ఏవైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జైలుకి పెట్టే పద్ధతిలో ఈరోజు ప్రభుత్వం యొక్క పాలన సాగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గుడంటే గతంలో విద్యుత్ ఆందోళనకారుని 3 పట్టును పెట్టుకున్నారు. ఈరోజు అప్పలరాజు గారు చేసిన తప్పేంటి? అక్కడ 10,000 మంది మత్స్యకారులు, అలాగే రైతులు, దళితులు, పెద్ద ఎత్తున వేలాది మంది కుటుంబాలు వీధిన పడిపోయే పరిస్థితి ఉంది. భారీ పరిశ్రమలు, భారీ మందుల పరిశ్రమలు పెట్టడానికి అక్కడ ప్రభుత్వం చేస్తున్న కుట్రని ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. అయినప్పుడు కూడా ప్రజా అభిప్రాయాన్ని పక్కన పెట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేవలం కార్పొరేట్ కంపెనీకి, మల్టీనేషనల్ కంపెనీకి ఊడిగింపు చేయడానికి ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చాడు. సిరిపురం గురజాడ కళాక్షేత్రంలో అపుస్మా విశాఖ యూనిట్ ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఉచిత అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో నగరానికి చెందిన ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. పలువురు విద్యా ప్రముఖులు పాల్గొని భయాన్ని వీడి ఎలా పరీక్షలు రాస్తే విద్యార్థులు విజేతలవుతారో మెలకువలు నేర్పారు. ఈ సందర్భంగా అపుస్మా జిల్లా అధ్యక్షులు ఎంబీబీ సత్యనారాయణ మాట్లాడారు. 10 పరీక్షలంటే విద్యార్థులకు కాస్త భయంగా ఉంటుందని, అది వీడి ధైర్యంగా పరీక్షలు రాసి మంచి మార్కులతో ఎలా ఉత్తీర్ణులు కావాలో అపుస్మా ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో అపుస్మా జిల్లా కార్యదర్శి సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. భాగాలుగా విడగొట్టుకొని దాన్ని సాధించడం కోసం కృషి చేయాలి. అపుస్మా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఎస్సిపి స్టూడెంట్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్, ఎంఈపి మేనేజ్మెంట్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్, టీఈపి టీచర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్, ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ని మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఎస్సిపి ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎస్సిపి అంటే ముఖ్యంగా 10th క్లాస్ అనేది ఒక పర్మనెంట్ సర్టిఫికెట్. ఒక పర్మనెంట్ సర్టిఫికెట్స్ని ఏ రకంగా ఇంకా పదులంగా ఉంచుకోవాలి అనే ఆలోచనతో ఒక సబ్జెక్ట్ నిష్ణాతులను తీసుకొచ్చి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, బుక్స్ రైటర్స్ కానీ, వాల్యూయర్స్ కానీ ఇలా తీసుకొచ్చి వాళ్ళ ద్వారా స్టూడెంట్స్కి టిప్స్ అండ్ టెక్నిక్స్ తెలియజేసి తద్వారా ఒక గుడ్ స్టూడెంట్స్ని గ్రేట్ స్టూడెంట్స్గా మార్చడానికి ఈరోజు ఎంతో దోహదపడుతుంది. 2009 నుండి కూడాను అపుస్మా 10th క్లాస్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తోటి, స్టేట్ రీసోర్స్ పర్సన్స్ తోటి మేము ఈ టీచర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్, స్టూడెంట్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్, మేనేజ్మెంట్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ లాంటివి నిర్వర్తిస్తున్నాం. అలా దానిలో భాగంగా ఈ స్టూడెంట్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ అనేది 10th స్టూడెంట్కి బాగా ఎక్కువ స్కోరింగ్ చేయడానికి, వాళ్ళకి ఏమైనా రకరకాల డౌట్స్ ఉంటే బిఫోర్ గోయింగ్ టు ఎగ్జామినేషన్
అన్ని డౌట్లు క్లియర్ చేయడం కోసం స్టేట్ రిసోర్స్ పర్సన్స్ అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన వాళ్ళు మార్నింగ్ టు ఈవినింగ్ వాళ్ళ డౌట్స్ క్లియర్ చేస్తారు. విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ పరిధిలో డిసెంబర్ నెల రికవరీ మేళా జరిగింది. స్వాధీనం చేసుకున్న సోరీ సొత్తును సిపి సంకప్రత బాగ్చి బాధితులకు అందజేశారు. బాధితులు తమ స్పందనలు తెలియజేశారు. పోయిందనుకున్న తమ సొత్తు తిరిగి చేతికి రావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. మేళా వివరాలను సిపి మీడియాకు వెల్లడించారు. డిసెంబర్ నెలలో 44 కేసులు ఛేదించి 42 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిపారు. 1.07 కోట్ల విలువగల చోరీ సొత్తును, మొబైల్ ఫోన్లను, వాహనాలను రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లుగా తెలిపారు. 294 గ్రాముల బంగారం, 301 గ్రాముల వెండి, 15 మోటార్ సైకిళ్లతో పాటు ఒక ఆటో, ఈసారి విచిత్రంగా ఒక బస్సును కూడా రికవరీ చేసినట్లుగా తెలిపారు. విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రతి నెల రికవరీ పెరుగుతూ వస్తుందని చెప్పారు. నా పేరు వెంకటేశ్వరరావు ఉంది. 21వ తారీఖు కింద నెల పోయింది. ఈ మాకు అందరూ కానిస్టేబుల్ అందరూ బాగానే ఇచ్చేసి మా బండి మాకు అప్పు చెప్పారండి. ఒక రూపాయి వెంటనే వాళ్ళు మాకు బాగా స్పందించారు. బాగా చేసి మాకు ఈరోజు ఇక్కడ డబ్బులు ఇవ్వడానికి పిలిపించారు. సిపి గారి చేపల మీద అందజేస్తానన్నారు. అందుకే ఇక్కడికి వచ్చాం. మదిరిపాలెం బస్ డిపో నుండి 16th నైట్ పోయింది. ఆయన 17th అంతా తిరిగి 18th రిపోర్ట్ ఇస్తే అదే రోజు మేము డిటెక్ట్ చేసాము. ఇప్పుడు ఆ బస్ దొంగ ఎవడు మనం ట్రేస్ చేస్తే అతను ఇంతకుముందు కూడా ఇదే మాదిరిగా ఒక అఫెన్స్ చేశారండి. ఆ అఫెన్స్లో అప్పుడు బస్ దొరికింది కానీ అఫెండర్ ఎవరు మనకు తెలియదు. ఈసారి మనం డీటెయిల్గా ఇంట్రోగేట్ చేస్తే ఆ అఫెన్స్ కూడా ఆయన చేశారట. అతను పెట్రోల్ కోసం దొంగతనం చేస్తున్నారు, డీజిల్ కోసం దొంగతనం చేస్తున్నారు. బండి తీసుకెళ్ళి ఆ డీజిల్ అమ్మేసి తర్వాత బండి వదిలేస్తున్నారు. సో మేము ఈ అఫెన్స్ కాకుండా ఆ అఫెన్స్ కూడా ఇప్పుడు మనం ఛార్జ్షీట్ ఫైల్ చేసుకోవచ్చు. అదే రోజు సేమ్ డే ఈ బస్ దొంగతనం డిటెక్ట్ చేసిన మొత్తం టీం, డీసీపీ క్రైమ్స్ మ్యామ్, ఏసీపీ క్రైమ్స్, ఇన్స్పెక్టర్ ద్వారకా క్రైమ్స్ అండ్ హిజ్ మొత్తం టీంకి మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా ఘన విజయాన్ని సాధించిందని ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఈ మేళా ద్వారా లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించి కొత్త వారికి ఆత్మవిశ్వాసం, ఉత్సాహం కలుగుతుందని పేర్కొన్నారు. సిఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పోర్టు సాగరమాల కన్వెన్షన్ సెంటర్లో జరిగిన 18వ రోజ్గార్ మేళాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు సాధించిన 392 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో తీవ్ర జాప్యం ఉండేదని, ఏళ్ల తరబడి నోటిఫికేషన్లు వెలువడకుండా పరిస్థితులు ఉండేవని తెలియజేశారు. మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మిషన్ మోడ్లో చేపట్టి వేగవంతం చేసిందని తెలిపారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 18 రోజ్గార్ మేళాలను విజయవంతంగా నిర్వహించి 11 లక్షల మందికి పైగా అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కిందని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిఐఎస్ఎఫ్ ఐజీ సర్వానంద్, సిఐఎస్ఎఫ్ డిఐజీ రాఘవేంద్ర కుమార్, పోర్టు సెక్రటరీ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. వెంటనే ఖాళీలను గుర్తించి భర్తీ చేయడం ద్వారా పెద్ద ఎత్తున దేశంలో యువతకు ఉపాధి కలిగించాలనేటువంటి ఒక ఆలోచనే రోజ్గార్ మేళా ద్వారా శ్రీకారం చుట్టడం జరిగిందనేటువంటి విషయాన్ని ఈవేళ నియామక పత్రాలు అందుకోబోతున్నటువంటి అందరూ కూడా గ్రహించాల్సినటువంటి విషయం. ఏదైతే 2022 అక్టోబర్ 22 నాడు, అంటే దాదాపు ఒక 4.5 సంవత్సరాల క్రితం, 4.5 సంవత్సరాల క్రితం మొట్టమొదటి రోజ్గార్ మేళా కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దాదాపు ఇప్పటికి 17 రోజ్గార్ మేళాలు పూర్తి చేసుకుని ఇవాళ మనం ఇక్కడ జరుపుకునేటువంటి మేళా ఏదైతే ఉందో ఇది 18వ రోజ్గార్ మేళా యోజన యొక్క కార్యక్రమం. గతంలో జరిగినటువంటి ఏదైతే 17 రోజ్గార్ మేళా ద్వారా ఈ దేశంలో దాదాపు 11 లక్షల మంది యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ప్రభుత్వం ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం.
ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ స్థాపించి 25 ఏళ్లు పూర్తయిందని ఈ సంఘాన్ని 1999లో ఉగాది రోజున రాధాదేవి పిహెచ్ ప్రసాదరావు దంపతులు స్థాపించారు. నాడు 10 మందితో ప్రారంభమైన ఈ సంఘంలో ప్రస్తుతం 200 మంది సభ్యులు ఉన్నారు. ఈ సంఘం రజతోత్సవం మద్దెలపాలెం ఎంఆర్సి కాకతీయ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది. సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. సంఘ కార్యక్రమాలను అభినందించారు. సంస్థ స్థాపించింది మొదలు సభ్యుల మధ్య స్నేహ సంబంధాలు నెలకొల్పడం, ఒంటరితనానికి దూరంగా ఉండేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నట్లుగా అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు తెలిపారు. పిల్లలు అవే ఫ్రమ్ లోన్లీనెస్ను అవాయిడ్ చేయడానికి పిల్లలందరూ అమెరికాలో అక్కడ డిఫరెంట్ కంట్రీస్లో సెటిల్ అయిపోయారు. వాళ్ళని లోన్లీ అయితే ఎవ్రీ ఆల్టర్నేటివ్ మంత్ మేము కలుస్తూ ఉంటాము. కలిసి ఏదో ఒక డిగ్నిటీ, ఈరోజు చూసారా మన యార్లగడ్డ రక్తనిలాగా ప్రతి యూజ్ఫుల్ ఆల్సో ఈవెంట్స్, డాక్టర్స్, ఎమినెంట్ డాక్టర్స్, తర్వాత కస్టమ్స్ పర్సన్స్, తర్వాత ఇన్సూరెన్స్, వీళ్ళందరితో యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ చేస్తుంటాం. ఎవరు ఆ పిక్నిక్ తర్వాత ఏదైనా ఏదో వచ్చింది అనుకోండి, ఉత్తరాఖండ్ ల్యాండ్ స్లైడ్స్ అవి వచ్చినప్పుడు వీ జనరస్లీ డొనేటెడ్ టు రామకృష్ణ మిషన్, సత్యసాయి ఇన్స్టిట్యూట్, ఇలాంటి రికగ్నైజ్డ్ అండ్ రిప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ చేస్తూ ఉంటాం. చాలా మెయిన్ ఉద్దేశం ఏంటంటే పిల్లలు అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి మెంబర్స్ అందరం కలిసి, పేరెంట్స్ అందరూ కలిసి ఒక ఆర్గనైజేషన్గా ఇచ్చేసి మా తాలూకు సమస్యల్ని, మా తాలూకా రెగ్యులర్ ప్రాబ్లమ్స్ అన్నీ మేము కంప్లీట్గా మేము అండర్స్టాండ్ చేసుకొని రెగ్యులర్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి, హెల్త్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం, పిక్నిక్స్ కండక్ట్ చేస్తున్నాం, స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్నాం. అన్ని విధాలుగా ఒకరికొకరు సహాయం చేసుకుందామనే. రోటరీ క్లబ్ వైజాగ్ డైమండ్స్ విశాఖ వేదికగా నాట్య సందడిని నిర్వహించింది. క్లబ్ ఆధ్వర్యంలో పిఠాపురం కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించిన ఈ నాట్య సందడి ఆహుతులను అబ్బురపరిచింది. వైజాగ్ టు ఖరగ్పూర్ వరకు 125 మంది నృత్య కళాకారులు ఈ వేదికను పంచుకొని సోలో, గ్రూప్ కేటగిరీలో తమ నృత్య కౌశలాన్ని ప్రదర్శించారు. రోటరీ క్లబ్ వైజాగ్ డైమండ్స్ ప్రెసిడెంట్ ఎస్ కామేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ శోభన్ ప్రకాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కామేశ్వరరావు మాట్లాడారు. ఇప్పటి వరకు సేవారంగానికి పరిమితమైన రోటరీ క్లబ్ వైజాగ్ డైమండ్స్ ఇకపై కళలను కూడా ప్రోత్సహించే లక్ష్యంతో మొట్టమొదటిసారిగా ఈ నాట్య సందడి కార్యక్రమం నిర్వహించిందని తెలిపారు. ఇకపై ఏటా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఫస్ట్ టైం అండి వైజాగ్లోని ఇలా రోటరీ క్లబ్ వైజాగ్ డైమండ్స్ నుంచి రోటరీ నాట్య సందడి అనే ప్రోగ్రాం పెట్టాం. దీనికి 125 మంది వచ్చారు. ఫ్రమ్ వైజాగ్ టు ఖరగ్పూర్, వెస్ట్ బెంగాల్ దాకా వచ్చారు ఈ కార్యక్రమానికి. దానితో వాళ్ళ పేరెంట్స్ అందరూ కలిపి దగ్గర 400 మంది వచ్చారు, పాల్గొన్నారు. వీళ్ళకందరికీ ఇప్పుడు మార్నింగ్ నుంచి సెషన్ జరుగుతున్నది. ఇప్పుడు ఈవినింగ్ అప్ టు 6:30 దాకా అవుతుంది. 6:30 దాకా అవుతుంది. దీనికి ఈ కార్యక్రమానికి మన డీజీఆర్ డిస్ట్రిక్ట్ గవర్నర్ నామినీ నెక్స్ట్ ఇయర్ 27-28 నామినీ శోభన్ ప్రకాష్ గారు వచ్చారు. లైట్నింగ్ ఆఫ్ ల్యాంప్ చేశారు, జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈవినింగ్ ఏమైనా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. వీళ్ళందరికీ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇస్తారు. ఈ 125 మందికి మెమెంటోను అండ్ సర్టిఫికెట్ కూడా ఇచ్చామండి ఆల్రెడీ. ఇందులో విన్నర్స్ అని మళ్ళీ సాయంత్రం చెప్తామండి. జడ్జెస్ కూడా ఉన్నారు ఇందులో. కళారంగానికి సంబంధించి రోటరీ విశాఖపట్నంలో ఫస్ట్ టైం. ఈనాటి వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.